students. In today's session, we are going to discuss about the second problem. Okay na? Already in the first problem complete అయింది కదా, and మనకి టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది కాబట్టి already I do draw the proforma and you too also draw the proforma after listening the class. Okay na? Firstly మీరు ఏం చేయండి, చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేటెడ్గా క్లాసెస్ వినండి. ఆ తర్వాత మీరు ఇందులో చూసి రాయొచ్చు, లేదు అంటే మనకు ఆల్రెడీ మెటీరియల్స్ కూడా ఉన్నాయి కదా, మీరు మెటీరియల్స్ నుంచి రాసిన ప్రాబ్లం లేదు, బట్ క్లారిటీగా వినండి. ఓకేనా? నౌ లెట్ us go with the problem. So what is the problem we have here? Question చూస్తేనా, from the following particulars prepare final accounts of Godrej Traders for the year ending 31st December 2018. అంటే గోద్రేజ్ ట్రేడర్స్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ట్రయల్ బ్యాలెన్స్ చూసి మనల్ని ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమని చెప్పారు కదా. సో ఫస్ట్లీ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు డ్రా ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా. ఆల్రెడీ ఐ రోట్ ద ప్రొఫార్మా అండ్ టైటిల్ ఈస్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ everything అనేది Godrej Traders. Godrej Traders for the year ended, okay, for the year ended 31st December 2018. Hope you all learned the proformas and adjustments also, Nana. So let us go with the adjustments. First మనము adjustments stick చేయాలి కదా. Let us do now. So firstly closing stock ఎక్కడ వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అండ్ అసెట్ సైడ్. నెక్స్ట్ అవుట్స్టాండింగ్ వేజెస్, అది దేనికి ఎఫెక్ట్ అవుతుందనా, వేజెస్ కి ఎఫెక్ట్ అవుతుంది. సో వేజెస్ కి టిక్ మార్క్ చేయండి. నెక్స్ట్ వన్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ దేనికి వస్తుంది, ఇన్సూరెన్స్ కి వస్తుంది, ఇన్సూరెన్స్ కి టిక్ చేయండి. నెక్స్ట్ ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ ని డిప్రిసియేట్ చేయమంటాడు, అంటే దాని వాల్యూ తగ్గించండి అని చెప్తున్నాడు. సో ఇట్ కమ్స్ టు ఫర్నిచర్, రైట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా పెన్సిల్ తో టిక్ చేయండి అన్న, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కి వస్తుంది, క్యాపిటల్ కి టిక్ చేయండి. నెక్స్ట్ what you have, write off 1500 as bad debts. సో ఇక్కడ చూడండి అన్న, మనకి బ్యాడ్ డెట్స్ ఉంది ప్లస్ డెబిటార్స్ ఉంది కదా. ఈ రెండు ఉన్నప్పుడు మనకి బ్యాడ్ డెట్స్ అని అడిగాడు కదా, కాబట్టి డైరెక్ట్ గా బ్యాడ్ డెట్స్ కి దాన్ని టిక్ చేయండి. ఒకవేళ ఓన్లీ డెబిటార్స్ ఇచ్చి బ్యాడ్ డెట్స్ ఇవ్వలేదు అనుకోండి, డెటార్స్ కి టిక్ చేయాలి. ఓకేనా? నా లెట్ us do the problem. సో ఫస్ట్లీ మనకి డేట్ ఏముంది ఇక్కడ, 31st December 2018. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, 1/1/2018 అంతే కదా. 1/1/2018 is starting and 31st December 2018 is end of the business. Okay na? Now let us do the trading account first. సో ఫస్ట్ ఏమన్నాడు మనకి, స్టాక్ ఆన్ 1/1/18 అంటే స్టార్టింగ్ డే రోజు ఉన్న స్టాక్ ని మనం ఏమనుకోవాలి, ఓపెనింగ్ స్టాక్ అని అనుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ వస్తుంది, ఎస్ డెబిట్ సైడ్ లో రాయాలి. టు ఓపెనింగ్ స్టాక్ వాట్ ఇస్ ద అమౌంట్ అన్నా, 2000. I'm insisting you now also just prepare and నేను ఇవన్నీ ఎలా చేస్తున్నాను, బేస్డ్ ఆన్ ద ప్రొఫార్మాస్. ఐ నో ఏవి ఎక్కడ వస్తాయి తెలుసు కాబట్టి నేను చేయగలుగుతున్నాను, రైట్. నెక్స్ట్ వన్ వేజెస్ ఎక్కడ వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్. బట్ దానికంటే ముందు మనం ఏం చేయాలి, పర్చేజెస్ రాసుకోవాలి. ఓకేనా? సో పర్చేజెస్ రాయండి. పర్చేజెస్ రాసేటప్పుడు ఏం చేయాలి, దానికి రిటర్న్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి.
రిటర్న్స్ ఉంది కదా, ఎంత ఉంది 500. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే పర్చేజ్ రిటర్న్సే కదా, రైట్. సో రాసేది పర్చేజెస్ 15,000. అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇన్నర్ కాలమ్ లో రాశాను, మైనస్ రిటర్న్ అవుట్వర్డ్స్. రిటర్న్ అవుట్వర్డ్స్ ఎంత ఉంది 500. అంటే మనము 15,000 పర్చేస్ చేసాము, అందులో 500 వాపస్ చేసాము. అంటే హౌ మచ్ వి పర్చేస్ హియర్ 14,500. అంతే కదా, రైట్. నెక్స్ట్ వేజెస్ కూడా రాయాలి కదా, సో రాసి వేజెస్ దానికి టిక్ మార్క్ చేసాం, అంటే ఇట్ హ్యాస్ అడ్జస్ట్మెంట్. వాట్ ఇస్ ద అమౌంట్ 1200. సో అడ్జస్ట్మెంట్ చూడండి ఏముంది, అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే ఇంకా పే చేయాల్సిన వేజెస్ ఉంది. అంటే మనం ఏం చేయాలి, అవుట్ స్టాండింగ్ అంటే ప్లస్ చేయాలి. అవుట్ స్టాండింగ్ వేజెస్ 700 rupees. That is 12 plus 7 1900. ఓకేనా. నెక్స్ట్ వన్ రిటర్న్స్ అంటే సేల్స్ రిటర్న్స్ అవుతుంది. సో రాసేయండి ఫస్ట్ సేల్స్ అంటే ఇన్కమ్ కదా, సేల్స్ అకౌంట్ వాట్ ఇస్ ద అమౌంట్ 30,000 మైనస్ రిటర్న్స్. ఆల్రెడీ యు నో డెబిట్ లో ఉండే రిటర్న్స్ ని మనం సేల్స్ రిటర్న్స్ అంటాము, క్రెడిట్ లో ఉండే రిటర్న్స్ ని పర్చేస్ రిటర్న్స్ అంటాం కదా. సో రిటర్న్స్ ఎంత ఉంది నాన్న 500. సో చూస్తే 29,500 rupees. నెక్స్ట్ వేజెస్ అయిపోయింది, పర్చేస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి ఇందులో, గ్యాస్ అండ్ వాటర్. గ్యాస్ అండ్ వాటర్ కూడా మనం ట్రేడింగ్ అకౌంట్ లోనే కదా చేసేది. సో రాసి గ్యాస్ అండ్ వాటర్ ఫ్యాక్టరీకి సంబంధించినవి కాబట్టి ఇందులో రాస్తున్నాం. హౌ మచ్ 400. నెక్స్ట్ క్యారేజ్, అది క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇన్వర్డ్స్ అయిపోయింది. ఓన్లీ క్యారేజ్ ఇచ్చారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ లో అనుకుని మనం ఏం చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ లోనే రాయాలి. క్యారేజ్ 600. నెక్స్ట్ ఫ్రైట్ అంటే హెవీ గూడ్స్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ చేస్తామో వాటిని ఫ్రైట్ అని పిలుస్తాము. ఫ్రైట్ హౌ మచ్ 800. ఓకేనా. సో ఇక్కడ వరకు అయిపోయాయి. నౌ కమింగ్ టు ద క్రెడిట్ సైడ్. క్రెడిట్ లో ఏమేమి ఉంటాయన్నా, ఓన్లీ సేల్స్ ఉంటుంది ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. సో ఆల్రెడీ సేల్స్ రాసేసాం కదా. నౌ కమ్ టు ద క్లోజింగ్ స్టాక్. అడ్జస్ట్మెంట్ లో క్లోజింగ్ స్టాక్ ఉంది కదా. సో రాసి by closing stock, what is the amount we have 5,600. So hope everything has been completed now. Now let us do the calculation. So 29 plus 5 34. అన్ని క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 11 అంటే 35,100 క్రెడిట్స్. అండ్ డెబిట్ బ్యాలెన్స్ ఎంత వస్తుందన్నా, లాస్ట్ 2 zeros 8640 49 80 27 27 5 32 2 3 next 1 4 5 6 7 7 plus 3 10 1 1 1 2 అంటే 0 0 11 minus 2 9 4,900. Is it true? Oh sorry, 3 minus 2 1, that is
14,900. This is the difference amount kada. So మనం ఇప్పుడు ఏం చేయాలి, highest amount, that is 35,100 రాసేసాము. ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ వచ్చింది, ఎక్స్పెండిచర్ తక్కువ వచ్చింది. మీన్స్ వాట్ we got profit. సో డిఫరెన్స్ అమౌంట్ చూడండి ఏమనుకోవాలి, టు గ్రాస్ ప్రాఫిట్ brought down. What is the difference amount ana? 14,900. Okay, 14,900 is the gross profit. ఇది మళ్ళీ ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు ఏంటన్నా అంటే ఇప్పుడు మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ కంటిన్యూషన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకనే వాట్ ఐఎమ్ డూయింగ్, జస్ట్ మేక్ పాజ్ ఆన్ దిస్. మీరు పాజ్ చేసి ఇది కంప్లీట్ చేశాక నెక్స్ట్ విల్ గో విత్ ద నెక్స్ట్. ఓకే, మేక్ ష్యూర్ నా. హోప్ యు ఆల్ రోట్ కదా. సో ఇప్పుడు ఏం చేయండి అంటే, నేను ఇది మొత్తం డెలీట్ చేసి అంటే రబ్ చేసి మళ్ళీ రాస్తాను. సో గ్రాస్ ప్రాఫిట్ ఉంది కదా, గ్రాస్ ప్రాఫిట్ ని మనం ఏం చేయాలి, ఇక్కడ మీరు కంటిన్యూ చేయండి. ల్యాక్ ఆఫ్ ప్లేస్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ అగైన్. ఓకేనా, ఆల్రెడీ మీరు ఇక్కడ వరకు రాసేసారు కదా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే బై గ్రాస్ ప్రాఫిట్ అని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. రైట్, ఆల్రెడీ యెస్టర్డేస్ ప్రాబ్లం చూసాం కదా మనము. రైట్, నౌ ఐఎమ్ డ్రాపింగ్ దిస్ వన్. నౌ ఇట్స్ క్లియర్ కదా. ఇప్పుడు ఏంటి, మీరు గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ రాశారు కదా, నేను అదే ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. రైట్, బై గ్రాస్ ప్రాఫిట్ brought down. What is the amount we got? That is 14,900. Okay na, 14,900 is our gross profit. Now let us go with the things. Office ki sambandhinchina expenses and incomes em unnayo let us check now. So manaki first one em undana office ki sambandhinchindi chudandi. రెంట్ ఉంది. రైట్, రెంట్ అంటే ఆఫీస్ కి సంబంధించిందే కదా, రాసే టు రెంట్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ దాట్? 2,500. 2,500. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటన్నా, రాని బాకీలు అని అర్థం. మనకి డబ్బులు రావట్లేదు అంటే దట్ ఈస్ అ లాస్ కదా. సో రాసేయండి to bad debts. Bad debts మళ్ళీ టిక్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇట్ హ్యాస్ సమ్ అడ్జస్ట్మెంట్ అనుకొని ఇన్నర్ కాలమ్ లో అమౌంట్ వేసేయండి. వాట్ ఇస్ ద అమౌంట్? 1,200. మళ్ళీ కమ్ టు ద అడ్జస్ట్మెంట్. నౌ అడ్జస్ట్మెంట్ లో ఏమి ఇచ్చారు నాన్న, రైట్ ఆఫ్ 1,500 యాజ్ బ్యాడ్ డెట్స్. అంటే ఆల్రెడీ 1,200 రావు అని ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ ఏమైందన్నా, ఇంకొక 1,500 కూడా రావు అని వీళ్ళు అర్థమైపోయారు అన్నమాట. సో దాన్ని కూడా చేయాలి కదా. సో రాసి ప్లస్ ఇప్పుడు ఓల్డ్వి కాకుండా మళ్ళీ న్యూవి కూడా వచ్చాయి. సో వాటిని మనం ఏమనాలి అంటే ఫర్దర్ బ్యాడ్ డెట్స్ అనాలి. ఫర్దర్ అంటే ఇంకా అడిషనల్ గా అని అర్థం. ఫర్దర్ bad debts. How much further bad debts? That is 1,500. So ఇప్పుడు టోటల్ bad debts ఎన్ని అయ్యాయి మనకి? 2,700 rupees. ఓకేనా, 2,700 is our bad debts. Now next insurance. ఇన్సూరెన్స్ కి కూడా టిక్ ఉంది కదా, కాబట్టి రాసే టు ఇన్సూరెన్స్. What is the amount? Okay, 600. 600 ki మీరు చూసారనుకోండి. What is the adjustment we have? Prepaid insurance అంటే నెక్స్ట్ ఇయర్ ది ఈ ఇయర్ పే చేశారు. సో ఈ ఇయర్ లో మనకి అది అవసరమా లేదు, కాబట్టి మనం ఏం చేస్తాము, మైనస్ చేయండి.
ప్రీపెయిడ్ అంటే సింపుల్ గానా, ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్స్ ఉన్నాయి అవన్నీ ఏమంటాము, ప్రీపెయిడ్ సిమ్స్ అంటాం. బికాస్ మనము యూజ్ చేయకముందే వాళ్ళకి డబ్బులు పే చేస్తాం కదా. ఇప్పుడు స్టార్ బిల్ అయినా సరే, డిష్ టీవీ చూడండి, అది కూడా మీకు ప్రీపెయిడ్. వై? బికాస్ మనము నెల అయిపోయాక ఇవ్వట్లేదు, ముందే ఇచ్చేస్తున్నాము. సో దట్ ఈస్ ఎ ప్రీపెయిడ్. సో ప్రీపెయిడ్ ఇప్పుడు మనకు అవసరం లేదు కదా. సో మైనస్ చేయండి. వాట్ ఈస్ ద అమౌంట్? 200. సో 600 లో 2,100 మనది కాదు కాబట్టి ప్రెసెంట్ పే చేయాల్సిందంత 400 రూపీస్. ఓకేనా? 400. నెక్స్ట్ వన్ సాలరీస్. సాలరీస్ కూడా ఆఫీస్ కే కదా, రాసుకోండి. 2 సాలరీస్. సాలరీస్ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా? లేదు. సో డైరెక్ట్ గా అమౌంట్ పే చేయండి. వాట్ ఇస్ ద అమౌంట్? 1500. ఓకేనా? 1500. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ అంటే ఏంటి? అసెట్. కానీ దానికి టిక్ మార్క్ ఉంది. అంటే టిక్ మార్క్ లో ఏముందనా, ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అని ఉంది. డిప్రిసియేషన్ అంటే ఆ ఫర్నిచర్ వాల్యూ తక్కువ కావడమే కదా. తక్కువ అవుతుంది మీన్స్ ఇట్ ఈస్ అ లాస్ ఫర్ అస్ కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారన్నా అంటే ఫర్నిచర్ అనేది అసెట్, మనకు అవసరం లేదు. కానీ ఫర్నిచర్ తక్కువ అమౌంట్ అయింది అంటే అది లాస్. ఆ లాస్ అమౌంట్ మాత్రం కన్సిడర్ చేయాలి. ఓకే. సో రాసాం 2 depreciation on furniture. Furniture పైన ఎంత డిప్రిసియేషన్ చేయమన్నారు? They said 10%. సో రాసే యాక్చువల్ గా ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉంది మనకి? 5,000 into 10/100 అంతే కదా. సో చేస్తే ఎంత వస్తుందన్న 0 0 cancel 0 0 cancel. So we got a loss of 500 rupees on furniture. Okay na? Next, gas and coal, water అయిపోయింది, carriage అయిపోయింది, freight అయిపోయింది. Now let us go with the credit side. Credit side లో ఏముందన్నా? క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ అంటే లయబిలిటీ, అది వస్తుందా? రాదు. కానీ దానిపైన అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అది వస్తుంది కదా. సో చూడండి ఏముంది? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఒకసారి మీ అడ్జస్ట్మెంట్ చూడండి. వాట్ ఇస్ దట్? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ షుడ్ బి రిటన్ ఆన్ డెబిట్ సైడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ యాడ్ టు ద క్యాపిటల్ అకౌంట్ అని ఉంది కదా. సో చేసేయండి. సో క్యాపిటల్ అంటే ఏంటన్నా? ఫస్ట్లీ లయబిలిటీ. మనకి మా అప్పులు ఉన్నాయనుకోండి, అప్పుకు మింది పే చేసాము అనుకోండి, ఇంట్రెస్ట్ పే చేసాము. సో అది మనకి ప్రాఫిట్ ఆ లాస్? లాస్ కదా. సో రాసే 2 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఎంతనన్నా ఇంట్రెస్ట్ ఎంత చెప్పాడు? 6%. యాక్చువల్ గా క్యాపిటల్ అమౌంట్ ఎంత? 6,000. 6,000 into 6/100 ఎంత వస్తుంది? 2 zeros cancel, 6 6 3600 అంతే కదా. 3600 is the interest on capital. నెక్స్ట్ సేల్స్ అయిపోయింది. డిస్కౌంట్ రాయలేదు కదా, రాసే బై డిస్కౌంట్. వాట్ ఇస్ ద అమౌంట్? 1200. నెక్స్ట్ క్రెడిటార్స్ అంటే లయబిలిటీ, రాదు. రిటర్న్ అవుట్ వర్డ్స్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఉంది కదా, రాసేయండి బై ఇంట్రెస్ట్ 1500. సో సింపుల్ గానా క్రెడిట్ లో ఉన్నాయి, క్రెడిట్ లో రాస్తాం, డెబిట్ లో ఉన్నాయి, డెబిట్ లో రాస్తాం. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే లయబిలిటీ, అది రాదు. కమిషన్ వస్తుంది కదా, రాసేయండి బై కమిషన్ అమౌంట్ ఎంత? 1200. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ వస్తుందా? అది లయబిలిటీ కాబట్టి రాదు. నౌ లెట్ us చెక్ ఆల్ ద థింగ్స్. సో ఇప్పుడు చూడండి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మనము కంప్లీట్ చేసాము. బట్ దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ లో ఏంటి? కంపల్సరీ 1 టైం రావాలి అని చెప్పారు.
వచ్చాయా లేవా ఇప్పుడు చూద్దాం. క్లోజింగ్ స్టాక్ వన్ టైం అయిపోయింది కదా, ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది. అవుట్ స్టాండింగ్ వేజెస్ రాసేసాము, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ రాసేసాము, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ రాసేసాము, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రాసేసాము, బ్యాడ్ డెట్స్ రాసేసాము. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ వన్స్. సో ఇలా మీరు ఎప్పుడైతే చెక్ చేస్తారో అప్పుడే మీకు ఎలాంటి మిస్టేక్స్ కాకుండా ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఓకేనా, రైట్. మళ్ళీ ఏం చేయండి, లీవ్ వన్ లైన్ ఆన్ బోత్ సైడ్స్, డ్రా ఈక్వల్ లైన్స్. నౌ మేక్ ద టోటల్స్ ఆఫ్ దిస్. ఏమేమి వచ్చాయి కదా, 14,900, 1,200, 1,500, 1,200 చేసేస్తే 0, 0, 9 plus 2, 11, 5, 16, 2, 18, 81, 4, 5, 6, 7, 8. 18,800 is credit balance. And now coming to the debit side, 2,500, 2,700, 400, 1,500, 500, 3,600. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 2 zeros. పిల్లలు మీద ప్రాబ్లం లెంతీగా అవుతుంది కాబట్టి స్పీడ్గా చేస్తాను కదా, మీరు మీ ఓన్గా జాగ్రత్తగా చేయండి. డోంట్ ఫర్గెట్ అబౌట్ దట్. 5 plus 2, 7, 12, 16, 26, 32, 2, 3, 3, 3, 6, 7, 8, 9, 10, 11. So difference entana 18,800 minus 11,200, that is 0, 0, 6, 7. సో డిఫరెన్స్ ఆన్సర్ వచ్చేసినా 7,600 వచ్చింది. అదే కదా మనకు కావాల్సింది, రాసి. సో హైయెస్ట్ అమౌంట్ ఎంత ఉంది మనకి, 18,800. సో రాసే 18,800, 18,800. నా చూడండి, ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది కాబట్టి వాట్ వి గెట్ ప్రాఫిట్. రాసే 2 net profit carried on bracket में చేయాలి, transfer to capital account. What is the difference nana? 18,800 minus 11,200, that is 7,600 is our net profit. So ఇక్కడ వరకు మనకి ఏంటన్నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫినిష్ అయ్యింది. ఓకేనా, నౌ మనం ఏంటో బ్యాలెన్స్ షీట్. ఓకేనా, బ్యాలెన్స్ షీట్ చేద్దాం. బిఫోర్ దట్ కన్నా మేక్ షూర్ యూ రైట్ ఆల్ దీస్ థింగ్స్ బై కీపింగ్ పాజ్, రైట్? ఓకే, హలో స్టూడెంట్స్, ఆల్రెడీ ఐ డ్రా ద బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ కి టైటిల్ ఏం పెట్టాలి, రాసే బ్యాలెన్స్ షీట్ ఆఫ్ గోద్రేజ్ ట్రేడర్స్ యాజ్ ఆన్ డేట్ ఏంటి, 31st December 2018. అంతే కదా. నౌ దిస్ వన్ liabilities amount bracket rupees. Next, assets amount bracket lo rupees. This is the thing we need to know. So ఇప్పుడు చూడండి, క్రెడిట్ సైడ్ లో ఉన్నవన్నీ కూడా లయబిలిటీస్ అని మనకు తెలుసు. Now let us draw the thing. First one, capital అంటే liability ఏ కదా, రాసేయండి capital. సో వీటికి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, కాబట్టి మనం ఏం చేయాలి, we need to write in inner column. సో capital amount ఎంత ఉంది మనకి, 60,000 ప్లస్ ఇంతకు ముందు మనకి నెట్ ప్రాఫిట్ వచ్చింది కదా, దానికంటే ముందు
ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని ఉంది. క్యాపిటల్ కి మిత్తి అయిందని ఇంట్రెస్ట్ అయింది అనుకోండి, దాన్ని ఏం చేయాలి మనము? we need to add to capital. So add చేయండి. interest on capital how much? 3600 అంతే కదా. 60 పైన 6%, that is 3600. ఎంత వస్తుందన్నా ఇప్పుడు? క్యాపిటల్ వచ్చేసి 63,600. మళ్ళీ వీటికి ఏం చేయాలి? నెట్ ప్రాఫిట్ వచ్చింది మనకి, నెట్ ప్రాఫిట్ ని కూడా యాడ్ చేయండి. ప్లస్ నెట్ ప్రాఫిట్, హౌ మచ్ ప్రాఫిట్ వి గాట్? 7,600 యాడ్ చేశాము. మళ్ళీ ఏం చేయాల్సి వస్తుందన్నా? డ్రాయింగ్స్ ఉంటే మైనస్ చేయాలి, బట్ ఇందులో డ్రాయింగ్స్ ఉందా మనకి? లేదు. కాబట్టి దిస్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్ నౌ ఫర్ ద క్యాపిటల్ అమౌంట్. ఎంత వస్తుందన్నా? 0 0 6 plus 6 2 1 1 1 71,200 is the present capital of a business. అంతే కదా. 60,000 తీసుకొచ్చాము, ఇంట్రెస్ట్ 3,600 అయింది, సో అది 63. దానికి మళ్ళీ నెట్ ప్రాఫిట్ యాడ్ చేసాము, సో వి గాట్ 71,200 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది? క్రెడిటార్స్. క్రెడిటార్స్ కి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? లేవు, కాబట్టి డైరెక్ట్ గా రాసేయండి. క్రెడిటార్స్ 4,200. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అయిపోయింది. ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఏంటి? ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ తీసుకోవడం. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ లయబిలిటీ. ఓవర్ డ్రాఫ్ట్ హౌ మచ్? 6,000. నెక్స్ట్ బిల్స్ పేయబుల్, దట్ ఈస్ ఆల్సో లయబిలిటీ కదా. రాసి బిల్స్ పేయబుల్ 5,000. ఓకేనా. బిల్స్ పేయబుల్ 5,000. 1 minute నానా. సో capital bills payable complete అయింది. Now let us go with the debit side. ఇంకొకటి మీకు అనిపించదు, సార్ అడ్జస్ట్మెంట్ లో ఉన్నాయి కదా మనకు కావాల్సినవి అంటే, విల్ రైట్ లాట్. సో ఫస్ట్ వన్ స్టాక్ అయిపోయింది. ప్లాంట్ అండ్ మెషినరీ అది అసెట్ కదా, రాస్తాం. ప్లాంట్ అండ్ machinery, what is the amount? 14,000. Next wages అయిపోయింది, రిటర్న్స్ అయిపోయింది. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ రాయండి కదా, రాయండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 30,000. నెక్స్ట్ పర్చేస్ అయిపోయింది. బిల్స్ రిసీవబుల్ రాసేయండి. బిల్స్ రిసీవబుల్. పిల్లలు ఇవన్నీ కూడా మనకి ప్రొఫార్మాలో ఉన్నాయి కదా. ఐఎమ్ ఇన్సిస్టింగ్ యు అ లాట్, జస్ట్ గో విత్ ద ప్రొఫార్మాస్. బిల్స్ రిసీవబుల్ 9,300. ఓకేనా. నెక్స్ట్ డెబిటార్స్. సో డెటార్స్ కి చూడండి అన్న, మనకి అడ్జస్ట్మెంట్ ఉంది. ఏం అడ్జస్ట్మెంట్ ఉంది? బ్యాడ్ డెట్స్ అనే అడ్జస్ట్మెంట్ ఉంది కదా. సో ఇది ఇన్నర్ కాలమ్ లో రాయండి. హౌ మచ్? 50,000. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి? రాని బాకీలు అని అనుకున్నాం. అంటే వాటిని మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. మైనస్ బ్యాడ్ డెట్స్. సో ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఆల్రెడీ మనకు తెలుసు, వాట్ ఇస్ దాట్? ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నాయని 1 టైం రాయాలి, అడ్జస్ట్మెంట్ లో ఉన్నవి 2 టైమ్స్ రాయాలి అని చెప్పాలి. సో ఇక్కడ చూడండి, మనకి బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఒకసారి వచ్చింది అండ్ అడ్జస్ట్మెంట్ లో సెకండ్ టైం వచ్చింది కదా. సో చూడండి అన్న, ట్రయల్ బ్యాలెన్స్ లో 1200 ఆల్రెడీ 1 టైం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనము? ఓన్లీ అడ్జస్ట్మెంట్ లో ఉన్నది మాత్రమే రికార్డ్ చేయాలి. ఓకేనా. అడ్జస్ట్మెంట్ లో ఎంత ఉంది మనకి? 1,500 రూపీస్. సో దాన్ని రాసి
బ్రాకెట్ లో అడ్జస్ట్మెంట్ అని పెట్టండి. 1500 minus చేయండి. 15,000 minus 1500 how much? 13,500. Okay na? 13,500. Now next one. Debtors అయిపోయింది. Next cash at bank. రాయాలి కదా? రాసేది. Cash at bank. Bank ఏ కదా? Yeah. Cash at bank. 10,000. నెక్స్ట్ రెంట్ అయిపోయింది. బ్యాడ్ డెట్స్ ఆల్రెడీ రాసాము, ఇన్సూరెన్స్ లేదు. నెక్స్ట్ ఫర్నిచర్ రాసాము. ఫర్నిచర్ అసెట్ కదా, అసెట్ వాల్యూ ఎంత ఉంది? 5,000. బట్ దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి నేను ఇన్నర్ కాలమ్ లో రాశాను. ఓకేనా? సో అడ్జస్ట్మెంట్ ఏముందన్న మనకి డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ వాల్యూని డిక్రీజ్ చేయండి అని చెప్పారు. సో మైనస్ చేయండి. డిప్రిసియేషన్ ఎంత? ఎట్ ద రేట్ ఆఫ్ 10%. అంతే కదా? సో we get -500. So what is the present furniture value now? 4,500. అంతే కదా? Yeah. Next. All the assets has been completed. Now మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, సో అడ్జస్ట్మెంట్ రూల్స్ ఏంటన్నా కంపల్సరీ బ్యాలెన్స్ షీట్ లో వన్ టైం రావాలి అని అనుకున్నాం. సో వచ్చాయో లేదో చూద్దాం సెకండ్ టైం. సో ఫస్ట్ వన్ క్లోజింగ్ స్టాక్ సెకండ్ టైం వచ్చిందా? రాలేదు. ఎక్కడ వస్తుంది? అసెట్స్ సైడ్ వస్తుంది. సో రాసాం క్లోజింగ్ స్టాక్ అమౌంట్ ఎంత ఉంది కదా? 5,600. ఓకేనా? రైట్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే ఇంకా పే చేయాల్సిన వేజెస్ ఉన్నాయి. ఇంకా పే చేయడము అంటే అసెటా లయబిలిటీ? అది లయబిలిటీ. రాసామా? లేదు. ఇప్పుడు రాసాము. Outstanding wages. What is the amount we have? 700. Next one, prepaid insurance, prepaid income. అంటే నెక్స్ట్ ఇయర్ పే చేసేది ఇదే ఇయర్ పే చేసాం. సో సెకండ్ టైం ఎక్కడ వస్తుందన్న? ప్రీపెయిడ్ ఇన్కమ్ బ్యాలెన్స్ షీట్ అసెట్స్ సైడ్. అసెట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం పే చేయాల్సిన అవసరం లేదు కదా. సో రాసి what is that? Prepaid insurance. What is the amount? 200. Next, depreciation on furniture. Second time రాసాం కదా ఇక్కడ. యా ఫర్నిచర్ రాసేసాం కదా, ఇది రా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ సెకండ్ టైం వచ్చేసింది కదా, మళ్ళీ రాదు. And last one, write off 1,500 as bad debts. మళ్ళీ వస్తుందా? రాదు. Now what we need to do? We need to draw equal line and we need to calculate the totals. So just make totals kana. So almost ఇది equal గా వస్తుంది కాబట్టి we are writing here itself. So చూడండి, last two zeros means two zeros. 7 to 9 plus 2 11. 1 carry. 1 plus 5 6 6 12. 12 4 16. 1 17 7 1 8. 87,100. Super number. We got the right answer in liabilities. Now let us check the credit also. Last two zeros है क्या? Now let's see. 2 plus 6 8. 8 3 8 5 13. 13 5 18 19 20 21. 1 2 carry. 2 5 7 4 11 12 13 14 14 23 27. 7 2 carry.
2, 1, 3, 4, 5, 6, 7, 8. So what happened, Anna? We got the same answer on both the sides. Means we did the perfect problem now and we got 20 marks. So I am insisting you a lot. మళ్ళీ మీకు రేపు ఎలాగో హాలిడే ఉంటుంది కదా, సో హాలిడే రోజు కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇట్ మేక్స్ ద మూమెంట్ యు ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ దెన్ ఓన్లీ యూ కెన్ రైట్ పర్ఫెక్ట్లీ. సో ఇది కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్ అవుతాయి కదా, బికాస్ ఇది ఆన్లైన్ క్లాస్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే స్పీడప్గా చెప్తాను. ఇది క్యాచ్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి, నేను చెప్పిన ప్రతి మాటకి పాజ్ పెట్టి అయినా వినొచ్చు, అర్థం చేసుకోవచ్చు. లేదు అంటే ఇవన్నీ కూడా మీరు పర్ఫార్మెన్స్ నేర్చుకున్నారనుకోండి, యూ కెన్ గో రిలాక్స్లీ. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ సెషన్. Hope you all are understood. Thank you.